సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు కామెంట్లు ఏం రాస్తున్నారంటే, గురుగారు మీ దయ వల్ల మేము ఇప్పుడు మంచి ఇంట్లో ఉన్నాం, బాగుపడ్డాం, అప్పుడున్న కష్టాలన్నీ పోయాయి, మంచిగా వృద్ధిలోకి వచ్చాం, మేము బాగున్నాం ఇప్పుడు. కానీ మా డౌట్ అంతా ఏంటంటే, ఇప్పుడు మా ఊర్లో ఒక స్థలం ఉంది, ఆ స్థలానికి ఆ ఇంటికి ఏంటంటే దానికి ఉత్తరీశానం లేదు, పైగా నైరుతి పోటు ఉంది, దక్షిణ నైరుతి పోటు ఉంది. దాని ఎఫెక్ట్ మా పైన ఏమైనా ఉంటుందా? మీరే చెప్తున్నారా మేము ఇప్పుడు వేరే ఇంట్లోకి మారిపోయాం, బాగున్నాం, హాయిగా బాగుపడ్డాం అని. మళ్ళీ మా ఊర్లో ఒక ప్లాట్ ఉంది, దానికి ఈశాన్యం లేదు, నైరుతి పోటు ఉంది, దాని ఎఫెక్ట్ మాకు ఉంటుందా అంటే జనరల్గా ఏం చెప్తాం? జనరల్గా జరిగేది ఏంటి? మన స్థలం ఎక్కడైనా ఉందనుకోండి, వాటి ప్రభావం మన పైన ఉంటుంది, ఉండదని నేను చెప్పను, ఉంటుంది. కానీ మీరు మంచి ఇంట్లోకి వెళ్ళారు కాబట్టి దాని ప్రభావం తగ్గింది. దాన్ని కూడా మీరు సరి చేసుకున్నారనుకోండి, ఇంకా బాగుంటారు. 100% రిజల్ట్స్ ఇంకా రావట్లే, ఆ పర్సంటేజ్ అనేది మైనస్ అయిపోతూ ఉంది. దాన్ని కూడా అక్కడ సవరించుకున్నారనుకోండి, ఫుల్ 100% రిజల్ట్స్ వస్తాయి. అంటే 100% రిజల్ట్స్ అని మనం అనుకోవడం, అంతేగా 100% పర్సంటేజ్ 100 అని మనం ఇవ్వలేము. మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఇంకా పర్సంటేజ్ యాడ్ అవుతుంది. సాధారణంగా ఇప్పుడు మనకు ఒక మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, నేను ఎక్కడికైనా వాస్తు చూడడానికి తీసుకెళ్ళినప్పుడు కొంచెం అడుగుతాను, ఇంకెక్కడైనా ప్రాపర్టీస్ ఉన్నాయని. చాలా ఉన్నాయని, 4-5 ప్రాపర్టీస్ ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఉన్నాయని. ఇలా అన్ని ప్రాపర్టీస్ కూడా ఎక్కడే ఉంటాయి. ఎక్కడో ఒకటి పెద్ద దోషం ఉందనుకోండి, మొత్తం తీసుకెళ్ళిపోతుంది మనని. అప్పుడు అక్కడ ట్రీట్మెంట్ ఏంటి, అన్నీ సరి చేసుకుంటూ రావాలి, అప్పుడే బాగుపడతాం. కొందరికి దోషంగా ఉన్న ఇళ్ళల్లో ఉంటే మారిపోమంటాం, కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ ఇల్లు దొరకదు. అలాంటి దోషాలు ఉన్న ఇళ్ళే కనబడుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా వెళ్ళి కొంచెం కష్టపడి వెతికితే కొంతమంది దొరికిపోతాయి. అక్కడే ఫేటు, గ్రహబలం కూడా అక్కడే బయటపడుతుంది. దశ బాగుండాలి, అప్పుడు దిశ కూడా బాగుంటుంది. దిశ బాగుంటే దశ కూడా బాగుంటుంది, దశ బాగుంటే దిశ కూడా బాగుంటుంది. దశ బాగుపడే సమయం వచ్చిందనుకోండి, మీకు మంచి ఇల్లు దొరుకుతుంది. దశ బాగలేనంత వరకు మనం తిరగాలి, దొరికిపోతుంది. దశ బాగుపడింది అనగానే ఒక ఇల్లు కనబడుతుంది. మన దోషపూరితంగా ఉన్న ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో ఒక యంత్రం లాంటిది పెట్టుకోవాలి, అప్పుడు ఆ దోషం అక్కడే ఉండిపోతుంది, మనం కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అలా పనిచేస్తాయి యంత్రాలు. నేను ఇదే ఇంట్లో ఉంటాను, యంత్రం పెట్టండి, లేదు. ఇప్పుడు మంట దగ్గరగా ఉండి కొంచెం మంటకు దూరంగా ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ వేడి తగ్గుద్ది కదా మనకు కొంచెం. లేదు మరీ దగ్గరగా ఉన్నాం అంటే కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది, కొంచెం దూరం జరిగామనుకోండి తగ్గుద్ది, ఆ వేడి ఇంటెన్సిటీ తగ్గుద్ది కదా, అలా ఉంటుంది కొంచెం. లేదు కొన్నిసార్లు యంత్రాలు పనిచేస్తాయి, మనం ఎక్కడో ఒక మంచి ఇంట్లో మారిపోతాం, ఈ దోషం ఉంటుంది కాబట్టి అక్కడ ఒక యంత్రం, ఇక్కడ ఒక యంత్రం పెట్టుకుంటే అది నలిఫై అయిపోతుంది. సరిగ్గా ప్రిపేర్ చేసి ఇస్తే అది పనిచేస్తుంది. అలాంటి యంత్రాలు తప్పకుండా పనిచేస్తాయి. సాయి రక్ష.